ఒక యోగి ఆత్మకథ. అందులోంచి వచ్చిన ఓ అద్భుతమైన కథ ఇది. ఇండియాలో ప్రచారంలో ఉన్న ఓ వింతైన కథకు ఇదే ఆధారం. దేశమంతా ఫేమసైన ఓ వ్యక్తి. ఆయన అసలు పేరుతో కాదు, ఆయన చేసిన సాహసాలతోనే అందరికీ తెలుసు. ఆయనకు అంత పేరు రావడానికి కారణం అసలు నమ్మలేం. ఒట్టి చేతులతో పులులతో ఫైట్ చేసేవారంట. కూచ్ బెహార్ సంస్థానంలో ఒక భీకరమైన పోరాటానికి అంతా సిద్ధమైంది. ఒకవైపు మనిషి, మరోవైపు మృగం. కాని అసలు విషయమేంటంటే ఆయన బలం ఒట్టి శరీరం నుంచి రాలేదు, అది పూర్తిగా మైండ్ పవర్. అదే అసలు సీక్రెట్. ఆయన ఏమంటారంటే అసలు ఫైట్ మనసులో గెలవాలి, బయట గెలవడం ఆ తర్వాతే. ప్రతి విజయంతో ఆయన కీర్తి పెరిగిపోయింది. జనం జేజేలు, రాజుల సన్మానాలు, అబ్బో! కాని ఆ కీర్తి అంతా అనుభవిస్తున్నప్పుడు ఆయనలో ఏదో తెలియని వెలితి, ఒక లోతైన శూన్యం. సరిగ్గా ఆ టైంలోనే ఆయనకొక దర్శనం కలిగింది. అది ఆయన జీవితాన్నే మార్చేసింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, బయట పులిని గెలవడం కాదు, లోపలున్న అహాన్ని గెలవడమే అసలు గెలుపు అని. అలా ఆయన జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలైంది. పూర్తిగా మారిపోయారన్నమాట. ఆ క్షణమే ఆ పేరు, ప్రఖ్యాతులు, ఆ పోరాటాలన్నీ వదిలేశారు శాశ్వతంగా. నిజమైన బలమంటే ఏంటో ఆయనకు తెలిసొచ్చింది. అది కండల్లో కాదు, మనసుని కంట్రోల్ చేయడంలో ఉంది. జనం వేసే చప్పట్లను వదిలేసి ధ్యానంలో దొరికే ప్రశాంతతను ఎంచుకున్నారు. అప్పుడాయన తెలుసుకున్నదేంటంటే అన్నిటికంటే పెద్ద యుద్ధం మన లోపలే జరుగుతుందని. ఆయన కథ చివరగా మనకు ఒక ప్రశ్న మిగులుస్తుంది. నిజమైన స్వేచ్ఛ పట్టుకోవడంలో ఉందా, లేక వదిలేయడంలో ఉందా?